దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన పరమ తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా నాయన, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ దుర్దినాల్లో మీ కృపచేత మమ్మల్ని కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి వందనాలయ్యా. సమయంలో మా తండ్రి నాయనా, మీరు ఇస్తున్న ప్రతిదానికి మీ ముందు నిలబడి లెక్క చెప్పాలి అని, మీరు ఇచ్చిన ప్రతి విషయానికి కృతజ్ఞత చెల్లించాలి అని కొద్ది మాటలు తండ్రి ఈ సంవత్సరం చివరి దినాల్లో మాట్లాడుతుండగా సమయోచితం మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి, సహాయం, మీ ఆత్మ తోడ్పాటు మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కొద్ది మాటలు ఆలోచించడానికి ప్రయత్నించేదామండి. ఏంటి అంటే, ఈ 2023 సంవత్సరం ప్రారంభం నుండి చివరి రోజుకు వచ్చేసాం కనుక ఈ దినాల్లో దేవుడు నీకు చేసిన కార్యాలన్నిటికీ లెక్క చెప్పటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అట్టి సిద్ధపాటుతో ఈ మరొక రోజులో రాబోతున్న 2024 సంవత్సరంలో కృతజ్ఞతా భావంతో ప్రవేశించడానికి సంసిద్ధతోనే ఉన్నావా అనే విషయాన్ని క్లుప్తంగా మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు నాకు ఏదంటే ఇవ్వనే ఏమండి, అది దేవుడు మహా ఉచితమైన కృపచేత మనకిస్తాడండి. ఈ రకంగా ఆలోచిస్తే నీ దగ్గర నా దగ్గర ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం దేవుడిచ్చిందే. ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి వాటిలో దేవుడు ఇవ్వనదంటూ ఏదైనా ఉన్నదా అంటే టక్మంట సమాధానం వచ్చేది లేదు అని. అంటే అన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. అడిగినా ఇచ్చాడు, కొన్ని అడగకపోయినా ఇచ్చాడు. నువ్వు కావాలనే ప్రయాసపడుతుంటే, కష్టపడుతుంటే ఆ కష్టం ఫలింప చేసి నువ్వు తృప్తిపరిచి ఎన్నో ఇచ్చినవి కూడా మనకున్నాయండి. కనుక ఈ ప్రారంభ దినాల నుండి మన ఎడలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఏమండి, ఎన్నో ఆపదలను తప్పించాడు, శోధల నుండి కాపాడాడు. వ్యాధులు, నలతలు, కలతలు, గొడవలు, సమస్యలు, నెమ్మదిలేని పరిస్థితులు, ఎన్నో సంఘటనలు మన జీవితంలో జరిగినా ఎందుకో ఆయన అపారమైన కృపా కనికరం చేత నిన్ను నన్ను కాపాడి మరొక నూతన సంవత్సరం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అని నేను తలుస్తూ ఉన్నాను. ఈ సమయం వరకు కాపాడాడు కనుక దేవుడు ఈ రోజున ఒక మాట మీరు వింటే అవకాశం, అల్పుడు నేను కొద్ది మాట నాకు తెలిసినటువంటి భావాన్ని మీతో పంచుకునే కృప నాకును ఇచ్చేటండి. మంచిది. మరొక విషయంగా మనం ఆలోచించేస్తే, ప్రియమైన వల్లరా, ఆయన మనకంటే గనులు, గొప్పవారు, లేదా మన తోటి స్నేహితులు, మన కుటుంబీయులు, బంధు స్నేహితులు, సంఘ బిడ్డలు ఎంతోమంది ప్రారంభంలో జనవరిలో ఉన్నటువంటి వారు వాస్తవంగా ఈ రోజు లేరు. అంటే వాళ్ళ యాత్ర ముగించేశారు. కానీ అట్టి స్థితులను నించకుండా నీకు నాకు అంతకంటే ప్రమాద స్థితులు వచ్చినా కాపాడాడు అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఒకళ్ళు మన అతిశయపడటానికి మనలో ఏముంది? కేవలం ఉచిత కృపచేత మాత్రమే కాపాడాడు ఆయన. ఒకళ్ళు నా భక్తి, నా నీతి నన్నిటి కాపాడాడు అనుకున్నావంటే నువ్వు భ్రమలో ఉన్నావని అర్థం. వాక్యం సెలవిస్తుంది, నీ నీతి నా నీతి మురికి గుడ్డ లాంటిదట. మురికి గుడ్డ మనల్ని ఏం కాపాడుద్దండి? మన నీతి అసలు నీతిమంతులే లేడు కదా. ఏమండి, ఆ క్రీస్తు ప్రభుని బట్టి కదా మనం నీతిమంతులుగా చేయబడ్డాం, మార్చబడ్డాం. గమనిస్తూ మనకేదంటే ఉన్నది అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇచ్చిందే. మరొక రకంగా ఆలోచిస్తే తిమోతి పత్రిక 6వ అధ్యాయం చెప్తున్న మాటగా, లోకంలో మనం ఏమీ తీసుకుని రాలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే లోకం ఉందని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బంధుత్వాలు కలిపాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వంటూ ఏదైనా కలిగి ఉన్నావంటే ఆయన సృష్టించుకున్న సృష్టిలోనిది కొంత భాగము కొద్దిగా నీకు ఇచ్చాడే తప్ప నీది నాదంటే ఏముందండి లోకంలో? అసలు మన బతికే ఆయన చేతిలో ఉంది కదా. ఏమండి, ఒక క్రైస్తవుడిగా మనం అన్నామంటే ఆయన సొత్తు కదా, ఆయన విలువ పెట్టి కొనుక్కున్నట్టు బిడలేం కదా మనము. ఇలాంటి విషయాలు ఆలోచిస్తే ఏదైనా ఇస్తున్నాడు అంటే ప్రేమించి
ప్రియ దేవుని బిడ్డ, మనం చాలా గమనించుకొని లెక్క చెప్పట సంసిద్ధత ఉండే సంగతులుగా మనం ఉండాలి. కనుక ఈ 2023 సంవత్సరాన్ని అంతా కూడా మనం కాపాడుకుంటూ వచ్చిన దేవునికి, ఆయన ఇచ్చిన ప్రతి వనరుకి, ఆయన కాపాడిన తీరికి, ఆయన ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన కాపాడిన తీరు పరిస్థితులన్నిటి కూడా లెక్క చెప్పాలి. మనం పొందుకున్నవన్నీ లెక్క చెప్పాలి. కాపాడిన తీరు అంతటికి అన్నిటికీ కృతజ్ఞత కూడా చెల్లించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడండి. ఇలా కృతజ్ఞత చెల్లిస్తావని, ఏదో ఒక రోజున పొందుకున్నవన్నీ కూడా లెక్క అడుగుతాడని క్రైస్తవ జీవితం మెలకుతో బ్రతకమని మనల్ని హెచ్చరిస్తున్నది. ఒకవేళ అట్టి స్థితిగానే లేకపోతే ఈ చివరి క్షణంలోనైనా, చివరి రోజుల్లోనైనా ఒకవేళ నీ అంతరాత్మను అడిగితే మనలో జడ్జి గారు ఉండారండి. నీ అంతరాత్మను అడిగితే నువ్వెంత మంచోడువో, నేను ఎంత మంచోడినో చక్కగా కన్ను మూస్తే చాలండి. ఒకసారి దేవుని వైపు మన మనసు తిప్పి ఆలోచిస్తే మన చెట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఈ సంవత్సరం అంత ఎంత మంచి పనులు చేసామో, ఎవరిని ఇసికించామో, ఎవరిని ఇబ్బంది పెట్టామో, ఎంత మోసము, ఎంత దగ, ఎన్ని అబద్ధాలు, ఎంత దొంగతనం, ఎన్ని విషయాలు, మరి మోసపు సంపాదన కొరకు అబద్ధపు మాటలతో, క్రియలతో ఎన్ని చేసామో బయటకు వస్తుంది. 2, ఆయన చిత్తానుసారం దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆ నిన్నటి కాల సమయం ఇచ్చిన నూతన సంవత్సరాన్ని, మరి అది పాతబడిపోతే దగ్గరకు వస్తుంది కనుక ఈ నూతన సంవత్సరం చేయవలసినటువంటి పనులు ఎన్ని చేసేవో, చేయలేదు, ఎంత చేసేవో అనేది కూడా ప్రశ్నించుకుంటేనండి నిజంగా మన జీవితం ధన్యకరంగా మార్చుకోవటానికి అవకాశం ఉంటుందండి. ఇటు మాటలు కొందరు చాలామంది చెప్పరండి. ఇదిగో వాగ్దానం, అదిగో దీవెన, అదిగో నిజమే, అవన్నీ మనకు కావాలి, కాదనట్లేదు. కానీ ఇప్పుడు అవన్నీ కావాలంటే దాన్ని పొందుకునే అర్హత మనం కలిగి ఉండాలి కదండి. అందుకే ఈ మాటని సహోదరుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా భావన మీకు తెలియపరుస్తున్నాను ప్రభువును బట్టి. కనుక అందుకే ఆ అన్నీ లెక్క చెప్పడానికి రెడీగా ఉండాలి, సిద్ధపడాలి. ఇచ్చినటన్నిటికీ ఇచ్చినవాడు తప్పనిసరి లెక్క అడుగుతాడనేటువంటి ఆలోచనతో ముందుకు నడవాలి. అట్ ద సేమ్ టైం కృతజ్ఞత కూడా కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన తర్వాత లెక్క ఎలా అడిగాడు కొందరు వ్యక్తులు బైబిల్లో నుండి. కృతజ్ఞతా భావం లేకపోతే వారికి ఎటువంటి శిక్ష వచ్చింది, మరొక నూతన సంవత్సరంలోనూ నూతన రోజు, నూతన గడియో చూడటానికి అవకాశం ఇచ్చాడా లేదా అనే విషయాన్ని పరిశీలన చేయటం ప్రయత్నం చేద్దామండి. చూడండి, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనమండి. యేసు ప్రభుల వారు ప్రారంభ దశలోనే ఆ కొండ మీద ప్రసంగం, తన చుట్టూ అనేక మంది జనసమూహం వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఈ మాటలు పలికారండి. స్వయం యేసు ప్రభు పలికారండి. చదువుతున్నానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనమండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మంచి మాట అండి. అంటే దేవుడు గొప్ప వాగ్దానం అనుకోవాలి. ఇది పక్క గొప్పగా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే తన కుమారుడు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడి మాట పలికిస్తున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. ఈ మాట మీద కొద్ది నిమిషాలు మనము మాట్లాడుకుంటా ముందుకెళ్తామండి. అడుగుడి ఇయ్యబడును అంటే అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంట, అంతే కదా. అడగండి, నన్ను అడగండి, నన్ను అడగండి. మీకు అక్కడికి ఏది ఉన్నదో నాకు తెలుసు. మీరు అడగకపోయినా కొన్ని ఇచ్చేసా, అది నాకు తెలుసు. అయినా మీ మనసు పెట్టి భూ సంబంధమైనది అడుగుతారు, పర సంబంధమైనది అడుగుతారు. మీరు అడిగే తీరును బట్టి మీ మనసు నాకు అర్థమైపోతుంది అన్నట్టుగా దేవుడు అడగండి అని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలిసి ఎక్కువ సమయం దేవుని పిల్లలుగా భూ సంబంధమైన వాటికే కొరకు ఎక్కువ ప్రాకులాడుతూ ఉంటాం. భూ సంబంధమైన గొప్పలు, పేరు, ప్రఖ్యాతుల కొరకే, కలిగి ఉండటం కొరకే మనం ప్రాకులాడుతూ ఉంటాం. మనకు అర్థం కాదు ఏంటో తెలుసా? లోకముద్దన ఆశ గతించిపోద్దన్న సంగతి అర్థం కావట్లేదని అర్థం. లోకంలో ఉన్నంత వరకు అన్నవస్త్రములు కలిగి జీవిస్తే చాలు పౌలు గారు అంటారు. యేసు ప్రభువు వారు కూడా ఇదే ఈ కొండల ప్రశ్న కాస్త వెనక్కి ముందుకు జరిగితే ఏం తిందుమా, ఏం త్రాగుదాం కూడా ఆలోచించొద్దు అని కూడా చెప్పాడు. అవి మనకి జ్ఞాపకం రావు. తోటి మనుషులను చూస్తాం, పక్కన వాళ్ళని చూస్తాం, ఆ స్థితిగతులకు మనం కూడా కలిగి ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్లుగా భూ సంబంధంగా ఎక్కువ అడుగుతూ ఉంటాం. కనుక నువ్వేం అడుగుతున్నావో అది నీ విజ్ఞతపై, నీ మాటను బట్టి
ఆయన డిక్లేర్ చేస్తారు. కానీ ఇక్కడ అడుగుతున్న మాటను బట్టి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అడుగుడి ఇయ్యబడును అన్నాడు. ఒక ఆయనండి నాకు విమానం కావాలని అడిగాడట. అడుగుడని మాట మీద వెళ్ళండి, ఒకటి రెండు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. అడుగుమన్నాడు కదా అని ఒక ఆయన విమానం కావాలని అడిగాడట. ఓకే శాంక్షన్ అన్నాడట దేవుడు. సరే విమానం వచ్చేస్తుందో పెట్టుకుంటే స్థలం ఉందా అన్నాడట. ఇప్పుడు రన్వేకి ఎంత కావాలి? దగ్గర 2000 ఎకరాలు కావాలి. అసలు 2000 ఎకరాలు ఉంటే వీడెందుకు అడుగుతాడు అనుకుందాం. కనుక అలాంటి పిచ్చి కదండి. అడిగినా అడగకపోయినా నీ బలము తెలిసానికి నీ బలహీనత కూడా తెలుసు. టోటల్గా నువ్వే తెలుసు, నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు. అన్నీ తెలిసిన దేవుని దగ్గరికి వెళ్ళి, నిన్ను కన్నవుడిని సృష్టించినోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి ఆలోచనతోనే దేవుని అడగటానికి నేర్చుకోవాలి. నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఇట్టి ఆలోచనతోనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా, అడుగుతున్నావా? గమనించుకో. కానీ ఇక్కడ చెప్తున్న మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగితే ఇస్తా. కానీ అడిగిన నేను ఏదో ఒక రోజున, చివరి గడియలు నీ దగ్గర లెక్క అడుగుతాను కనుక లెక్క చెప్పటానికి నువ్వు సిద్ధమేనా? ఇస్తా, ఏదడిగినా ఇస్తా. కానీ ఆ పొందుకున్నది లెక్క అడుగుతాను చెప్పడానికి సిద్ధమేనా నీవు? అటువంటి ఆలోచన లేకుండా తినేసి తాగేసి ఏదో దొర్లేసి వెళ్ళిపోయేటట్టుగా అయితే అడిగినట్లయితే నువ్వు చెప్పేదానికి వినపడదు కదా. మాట అర్థమైందనుకుంటా. కనుక అడుగుడి ఇవ్వబడును అన్నాడంటే ఈ సంవత్సరానికే చూసుకోండి, కనీసం గతం కానీ ఇంకో కూడా చూసుకోండి. ఈ సంవత్సరం దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడు? ఇంటిని పరిపాలించే అధికారం ఇచ్చాడా? ఉద్యోగంలో పెద్ద హోదా ఇచ్చాడా? ఏదైనా నువ్వు చేసిన కష్టాన్ని ఫలింపజేసాడా? నువ్వు ఏ లేని స్థితిలో ఉన్నప్పుడు అనేక రకాలైన వనరులు నీకు సమకూర్చి ఇచ్చాడా దేవుడు? నిజమే. ఇల్లు లేనుడు పిల్లి ఇచ్చాడు, కలతలో వ్యాధులతో ఉన్నట్టు స్వస్థపరిచాడు, బలహీనలేడు బలపరచబడ్డాడు. ఇటు ఎన్నో కార్యాలు మనకు చేశాడు. కనుక ఈ కార్యాలు చేశాడు. ఈ కార్యాలన్నిటికీ మొదట కూడా మనం కృతజ్ఞత చెల్లించేటట్టుగా ఉండాలి. అంటే అంతకుముందు లేనివి ఇప్పుడు నీకు దేవుడు ఇచ్చాడు, అది నువ్వు గుర్తించావు. ఆయనకే ఘనపరచాలి, ఆయనకే ఘనత తేవాలి. ఆయన అనుభవిస్తూ అవి వాడుకుంటూ ఆయన ఇచ్చాడని నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా ఇవి నేను కలిగి ఉన్నానంటే నా శక్తి ఉందక్క తమ్ముడు, ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు అన్నట్టుగా చెప్పాలి. లేదా చెప్పకపోయినా నువ్వు నడిచే నడక, నీ పని తీరు దేవుని కలిగిన బిడ్డలు. అందుకే ఈ వ్యక్తి ఇంతగా ఆశీర్వదించబడ్డాడు అనే సంగతి నీ మాట క్రియను బట్టి ఆటోమేటిక్గా అవతల వ్యక్తి ఏం బోధించకపోయినా నేర్చేసుకుంటాడు. అనేక మంది భక్తులు అటువంటి వారు ఉన్నారు. కనుక ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాట ప్రియ దేని బిడ్డలారా, అడుగుతున్నావు కానీ లెక్క మాత్రం చెప్పాలనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇచ్చిన అన్నిటికీ ఇందాక మనం చదువుకున్నామా, మరి అది కృతజ్ఞత చెల్లించాలి. అదే కదా కొలసీ పత్రికలో దెస్సలోని పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్న మాట, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తాన్ని అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోని సంఘానికి చెప్తున్న మాట. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం కూడా నీ జరుగుతున్నదంటే ఎవరిని బట్టి? దేవుని కుమారుడు క్రీస్తు ప్రభును బట్టి తండ్రి అయిన దేవుడు జరిగిస్తున్నాడు. అందుకు గాను క్రీస్తును బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం, దేవుని ఇష్టం. ఆయనకి ఇష్టకరమైన పని చేయాలి. అలా చేస్తారు అని నేను అడగమన్నాడు, అడిగింది ఇస్తున్నాడు. ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషపడుతూ దేవుని మర్చిపోయేటట్టు ఉంటే కఠినమైనటువంటి ప్రమాదం అవుతుందో తెలుసా? శిక్షగా. అలా కాకుండా ఈరోజు ఈ సమయంలో ఆయన చిత్తం నెరవేర్చుతున్నో లేదో చూసుకో. ఆయన చిత్తం నెరవేర్చకుండా అటువంటి ఆలోచన లేకుండా పరుగును వెళ్ళిపోయి నూతన సంవత్సరం ఆయన కృపను బట్టి ప్రవేశించిన పరిస్థితి అక్కడ కూడా చేదుకూడదనే సంగతిని ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఇక్కడ చెప్తున్న మాట, ఆయన అడిగితే ఇస్తాడు. ఇచ్చిన ఆయన ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడు దేవుడు? తన పిల్లలే అయితేనే ఆయన అంటున్నాడు కృతజ్ఞతాస్తుతి చెల్లించండి అంటాడు. ఉచితముగా ఇస్తున్నాడు, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. ప్రతి మేలు ఏదో గొప్ప కార్యం చేయాలని ఆయన గొప్ప సంఘటనలు సృష్టించండి అని చెప్పలే. నువ్వు అనుభవిస్తున్న దానిని ఇచ్చిన ఆయనని మాత్రం నీ జీవితంలో మర్చిపోకుండా కృతజ్ఞత చెల్లిస్తూ ఆ విన్నదాన్ని కూడా అన్నిటి కూడా నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోకుండా దేవుని చిత్త ప్రకారం జాగ్రత్తగా వాడుతూ అన్నిటిని బట్టి ఒకరోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలనే సంగతి కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఈ రోజున
అడిగేసుకుంటున్నాము, లెక్క చెప్పే పని లేదనుకుంటున్నారు. కాబట్టి మీరు గమనించినట్లయితే ముందే చెప్పుకున్నాం అనుకుంటా. ఈ సమయంలో యేసు ప్రభువు వారు కూడా ఒక ఉపమానాన్ని చెప్పారండి. ఏంటి? తలంతుల గురించి 2 మాటలు చెప్పుకుందామండి. యేసు ప్రభువు వారు శిలువ మరణానికి దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏమని అంటే, ఒక పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఒక వ్యక్తి తను ఉన్న స్థలం నుండి దేశాంతరం వెళ్ళాలని నిర్ణయించుకొని తను కలిగిన ఆస్తిని తన దాసులకు పంచి ఇచ్చాడట. ఎలా? వాళ్ళు అడగకపోయినా ఇచ్చాడు. అడగకపోయినా ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చి ఆయన లెక్కలు అడిగినట్లుగా ఆ లెక్కలు కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులను తను తీసుకున్న దాన్ని తన సొమ్మైనా తను కలిగిన అంతటిలో సంతోషించేటట్లుగా తన లాభాన్ని కూడా తనకే ఇచ్చేసి తృప్తిపరిచినట్లుగా ఆ స్టోరీలో లేదా ఉపమానంలో మనకు కనపడుతుంది. ఎలా అని అంటే, ఆ మాట ఒకటే చదువుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో అక్కడ మనకి 3 ఉపమానాలు కూడా కనబడతాయండి. అదే అధ్యాయంలో మనం అన్నీ చెప్పుకుంటూ కుదరదు, కనుక ఇప్పటికే చాలా కాలతీతం అవుతున్నది కనుక మత్తయి రాసిన సువార్త 25:14 పరలోక రాజ్యము ఒక మనుషుని దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 2ను, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. ఇంకా అదేం జరిగిందో మీ అందరికీ తెలుసండి. ఇక్కడ ఇద్దరు మాత్రం 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్నటువంటి వారు దేవుని దగ్గర నుండి పొందుకున్న దానిని సద్వినియోగపరచుకోవటంలో సఫలులయ్యారు. చాలా మంచిగా ఉపయోగించుకున్నారు దేవుని యొక్క ఇచ్చిన దాన్ని. ఇక్కడ ఒక చక్కని పాటను కూడా మనం చెప్తుంది ఈ యొక్క ఉపమానం ద్వారా. దేవుడు ఏది చెప్పిన యేసు ప్రభువు వారు భూలోక సంబంధమైన వనరులు, వ్యక్తులు, పరిస్థితులు చూపిస్తూ పరలోక సంబంధమైన సత్యాన్ని బయలుపరుస్తున్న సంఘటనలే యేసు ప్రభు బోధల యొక్క ముఖ్య ఉద్దేశం. మాట అర్థమవుతుందండి. కనుక ఇక్కడ చెప్పాడు, తలంతులు ఇచ్చాడు. ఓకే, వాళ్ళు వెళ్ళి వ్యాపారం చేశారు, మంచిగా తెచ్చారు. కొన్ని రోజులు గడిచింది, సంవత్సరాలు గడిచింది అనుకో, వచ్చి ఆయన దేశాంతరం తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అక్కడ ఉండేటప్పటికి వాళ్ళందరూ 5 తలాంతులు తీసుకుని 2 తలాంతులు తీసుకుని వచ్చి అయ్యా ఇదిగో మేము వ్యాపారం చేసాము, మరింత 2 సంపాదించు, మరింత 5 సంపాదించని చెప్పారండి. అంటే ప్రియమైన వాళ్ళరా, ఇచ్చిన దేవుడు లేకపోతే ఇచ్చిన ఆయన ఇక లెక్క అడిగినట్లు మనకు కనబడుతుంది. లెక్క అడుగుతున్నప్పుడు నీ లెక్క కరెక్ట్గా ఉంటే, ఇచ్చిన దాన్ని బట్టి కరెక్ట్గా ఆ వనరు ఉపయోగించుకుంటే అది నీకు లాభాన్నే చేకూర్చు తప్ప నష్టం చేకూర్చదు అన్నట్టు ఇక్కడ భావన మనకు అర్థమవుతుంది. అన్నట్టుగానే వీళ్ళు సక్రమంగా వినియోగించారు కనుక నష్టం రాలే, లాభమే వచ్చింది. అంటే ఇచ్చే ఆయన ఉద్దేశం కూడా నీకు లాభం రావాలి అని, నువ్వు దీని ద్వారా సంతోషంగా ఉండాలి అని, తద్వారా అట్లా అనుభవిస్తున్నప్పుడు ఇచ్చిన ఆయనకి ఏదో ఒక రోజు నువ్వు సంతోషం సమకూరుస్తూ ఉండేటట్టుగా ఉండటానికే ఇచ్చాడు. మాట అర్థమైందండి. ఆ సమయం లెక్క చెప్పేటప్పుడు కరెక్ట్గా చూసుకుని లెక్కలు సరి చూస్తే కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమన్నాడంటే, ప్రేమ దేవుని పిల్లలారా, ఆ మాట కూడా చదువు చూడండి ఒకసారి. 18వ వచనం. అయితే 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులు ఇచ్చేసిన తర్వాత ఎన్నో వచ్చిన చూద్దాం, 20 ఏమంటున్నాడు, బహుకాలమైన 19 చదువుతున్నాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఇదే 25:19 అండి, 25:19 అండి. మరలా చదువుతున్నాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి ఒక 5 తలాంతులు సంపాదించి అయ్యా అని చెప్పాడు. ఇది మనందరికీ తెలుసు. అంటే లెక్క అడుగుతాడు అంటానికి, అడగకుండా ఇచ్చినా అడిగిచ్చినా లెక్క అడుగుతాడు. లెక్క అడిగితే ఆ లెక్క కరెక్ట్గా ఉంటే ఆయన ఏమన్నాడు, ప్రియ దేని బిడ్డలారా, అతను ఏమన్నాడంటే 21 వచ్చింది. అతడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషం పాలు పొందుమని అతనితో చెప్పాను. యజమానునికి ఒక ప్రత్యేకమైన సంతోషం ఉంది. నీకు ఇవ్వటంలో నువ్వు పనిచేయటం కారణంగా ఆయనకి సంతోషపట, నీకు లాభం ఆయనకి సంతోషం. మరి అదే అట్ ద సేమ్ టైం నీ లాభాన్ని నీకే ఇచ్చి ఆయన అంటున్నమాట, నువ్వేం చెప్పి నా సంతోషంలో పాలుబొంపులు పొందు, మరియు నేను అనేకమైన వాటి మీద నియమిస్తా. ఎందుకో తెలుసా, నువ్వు నమ్మకస్తుడివి.
నేను ఇచ్చిన దాన్ని నమ్మకంగా ఉపయోగించుకున్నావు అంటున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి అలా ఇద్దరిని అన్నాడు. 1-2 తలంతులు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా. అబ్బా, అతను నమ్మకత్వం చూశాడు, నమ్మకస్తుడని తెలిసిపోయింది, బాధ్యతను అప్పగించేస్తే ఇవ్వచ్చు అని డిక్లేర్ అయిపోయింది. దేవుడిచ్చే సంతోషం పాలువంపులు పొందుకున్నాడు. ఎలాగా? ఇచ్చిన వనరులను సక్రమంగా వినియోగపరుచుకున్నాడు. సక్రమ వినియోగపరుచుకొని ఆ వనరులు వినియోగపరచడంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. అందుకే బలా నమ్మకం మంచి దాసులు అనేక పట్టణాల మీద ఆయనకున్న ప్రత్యేక ఆనందంలో పాలువంపులు పొందారట. ఎప్పుడు? ఇచ్చిన తర్వాత, ఆ వినియోగించిన తర్వాత దాని ఫలితము చివరిలో వస్తుంది కనుక చివరిలో అడిగేటప్పటికి ప్రారంభం నుండి కడ వరకు నమ్మకంగా పనిచేసుకున్నాడు ఆ వ్యక్తి. నీకు నాకు చెప్తున్నది ఇదే దేవుని యొక్క వాక్యం. ఏమనో తెలుసా? నీకు నాకు ఎన్నో ఇచ్చాడు దేవుడు. అవి వినియోగించటంలో దేవుని చిత్తాన్ని దగ్గరికి వచ్చినప్పుడు అదంతా కూడా దేవుని దగ్గర తీసుకొచ్చి లెక్క చెప్పాలనే సంగతిని జ్ఞాపకం చేయట్లేదా? ఆ లెక్కల్లో కానీ తేడా వస్తే ప్రియ దేవుని బిడ్డ, నమ్మకత్వాన్ని కోల్పోతావు కనుక నమ్మకస్తులైనటువంటి వరకు ఏర్పడి పరలోక రాజ్యం కోల్పోతామన్న సంగతి నీకు అర్థం కావట్లేదా? ఒకసారి ఆలోచించి. దీని ద్వారా అందుకే చెప్తున్నాను, దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి, కొన్ని కాదు. ఏది ఇవ్వలేదు నీకు ఏది ఇవ్వలేదు చెప్పు? అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇవ్వబట్టి ఈరోజు దారి తప్పేము. కొందరికి అన్నీ ఇవ్వటం కారణంగానే ప్రార్థన లేదు వాళ్ళ జీవితంలో, బ్రతుకులో వంకర రూట్లు, రకరకాల పరిస్థితులు వెళ్ళిపోతున్న అనేక మందిని మనం చూస్తున్నాం. అలా కాదు, అట్టు ఉండకూడదు. నీకు ఎంతంటే ఇవ్వని, కానీ వాటన్నిటిని బట్టి ఒక పాఠం నేర్చుకుంటూ అనేక మంది పాఠం నేర్పిస్తూ వినయము విధేయతో తగ్గించుకోనాలండి. ఎంతంటే ఇవ్వని, నీకు ఎంత కృపనంటే ఇవ్వని. అది దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. నీ ద్వారా సమాజానికి ఒక పాఠం నేర్పించాలని, నీ ద్వారా అనేక మందికి ఒక ఆలోచన చెప్పాలని ఇస్తున్నాడు కొన్ని సందర్భాల్లో. అంతేగాని ఇచ్చిన దాన్ని బట్టి నేను కొమ్ములు తెచ్చుకుంటే కొమ్ములు విరిచేస్తారు తెలుసా? అనేక మంది దైవజనులు కానీ వ్యక్తులు కానీ ఇలా మాకు ఇలా ఇచ్చాడు అలా ఇచ్చాడు అనేటువంటి ప్రబుద్ధులు ఎంతోమంది ఈ రోజున ఆనమాలేరు. వద్దండి, అలాంటిది వద్దండి. మన చిన్నవాళ్ళవి చిన్నగానే ఉంటా ప్రయత్నించేద్దాం. చిన్నదనంలోనే గొప్పగా దేవుని పని చేసేటువంటి వ్యక్తులుగా దేవుని కొరకు ప్రయాసపడటానికి ప్రయత్నించేద్దాం. మనకిచ్చినటువంటి స్టెబిలిటీ మీద ఆధారపడి, మన స్టెబిలిటీ కాదు, దేవుని మీద ఆధారపడుతూ మనకిచ్చిన స్టెబిలిటీని బట్టి పనిచేద్దాం. కనుక సమయంలో అనేది నింపించాడట. మరి నీకు నాకు ఇచ్చినటువంటి విషయం కూడా లెక్కడుగుతాడు కదా. ఈ సంవత్సరానికే చెప్తున్నాను ఒక మాటగా. మరి చివరికి వచ్చేసావు. మరి నీకు ఇచ్చినట్లకి, చేసినట్లకి, పొందినట్లకి కృతజ్ఞతతో లెక్క చెప్పగలిగేటట్టుండవా? అలా ఉంటే ఆ కృతజ్ఞత చెప్పుతానికి లెక్కలు చూసినప్పుడు నీ లెక్క నా లెక్క కరెక్ట్గా సరిపోతే ఆ నూతన సంవత్సరంలో నేను సంతోషింప చేయడానికి ఇష్టపడతాడు. ఆయన కొరకు నిలబడ్డావు, పనిచేసే నూతన సంవత్సరంలో పనిచేయడానికి మరి ఆయన వాడుకుంటాడు. ఆయన బలపరుస్తాడు. అనేకమైనటువంటి కొత్త పనులకి అప్పగిస్తాడు. అనేక విధాన వారి జీవితాలను నీ జీవితం సంతోషింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ప్రారంభం ముగింపు అయిందంటే, ఒక ముగింపు కొత్తదనానికి ప్రారంభం. మళ్ళా చెప్పని మాట, ఒక ప్రారంభం ముగింపుకు వచ్చింది అని అంటే ఆ ముగింపు మరొక కొత్తదనానికి ప్రారంభం. అందుకని పాత సంవత్సరం ముగిస్తుందంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మన జీవితం ఒక పాత యాత్ర భూలోక యాత్ర ముగించామంటే మరొక లోకంలోనికి కొత్త లోకంలోనికి కొత్త యాత్ర ప్రారంభం. ఇక ఇవన్నీ మనం ఆలోచించవచ్చు. కనుక ఇప్పుడు మనకు కావాల్సిన ఒక మాట ఏంటంటే, కనుక దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ప్రతిదానికి లెక్క చెప్పాలండి. కానీ లెక్క చెప్పకుండా ఒక వ్యక్తి ఒక తలం తీసుకున్న వ్యక్తిని ఏమన్నాడు తెలుసా? చెడ్డదాసుడా. చెడ్డోడైన ప్రేమించి దేవుడు మంచిగా ఉంటాం వరకు నీకు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కానీ నువ్వు ఇంకా చెడ్డతనాన్ని విడిచిపెట్టలేదా? చెడ్డగా ఉన్నటువంటి నీ బ్రతుకుని, పనికిమాలిన నీ జీవితాన్ని, వ్యాధి నలతకరతో ఎవరికి, నీ గ్రామానికి, నీ కుటుంబీకులు, నీ తోబుట్టులు, నీ భర్తకు, నీ భార్యకు నువ్వు అవసరం లేదనుకుని విడిచిపెట్టినప్పుడు నా క్రీస్తు ప్రభు నిన్ను ఏం చేశాడు తెలుసా? తన కృప చేత నిన్న రక్షించాడు. రక్షించి ఎన్నో వనరులు నీకు ఇచ్చాడు. గత కాలానికంటే ఒక నూతనమైన జీవితం నీకు ఇచ్చాడు. ఆ జీవితానికి ఎన్నో వనరులు ఇచ్చాడు నీకు. ఆ వనరులన్నీ సద్వినియోగపరచుకొని ఆయనకి ఒకరోజు లెక్క చెప్పాలని, మరియు లెక్క చెప్పుతూ ఆయన అనుభవిస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఆ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అది హృదయపూర్వకమైన కృతజ్ఞత అయి ఉండాలి. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్ళలేని మాటలు కాదండి, హృదయాంతరంగాలతో తెలియపరచాలి. అందుకే ఇశ్రాయేలుతో అంటాడు, మీరు నన్ను పెదవులతో స్తుతిస్తున్నారు, మీ హృదయం నాకు దూరం ఉంది. అలా కాదండి, అలా కాదు. హృదయపూర్వకం నిజంగానే దేవుడు అట్టి కార్యం చేయకపోతే, నిజంగా ఆయనే నన్ను కాపాడకపోతే, నిజంగా నాకు ఎంతమంది ఎన్ని ఆస్తులు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా
అసలు నేను బ్రతుకుందునా నేను, ఆయన కృప అయ్యా అని అంటూ, అంటే దీనస్వరంతో నటించమని చెప్పట్లే, ఆ విరిగి నలిగిన హృదయంతో రావాలి మాట. అది వెంటనే దేవుడు ఆలకించి ఆసనుడై నీ కార్యం చేయడానికి తన దూతలను పంపుతాడు, లేదా డైరెక్ట్గా నీ కార్యం చేయడానికి ఇష్టపడతాడు ఆయన. మాట అర్థమైంది అనుకుంటా. కనుక ఈ వ్యక్తి వనరులు తీసుకొని ఏం చేశాడు, మరి దాచిపెట్టేసాడు. ఏం చేయలేదు. చెడ్డదాసుడా, ఆ చెడ్డదాసుడికి ఏర్పడిన నరకానికి లాక్కెళ్ళిపోండి అన్నాడు. అంటే ఈయన ఆజ్ఞను పాటించాడు. లెక్క చెప్పాలని భయం ఉందా? ఏమండి, కృతజ్ఞత ఏమైనా ఉందా? వచ్చిందానే సదురుపరుచుకున్నాడా? లేదు. అనేక మంది జీవితాలు ఇలాగే ఉంటున్నాయి ఈరోజు. అట్టి జీవితం ఇదైతే ఇటువంటి రేపు ఆనందకరమైనటువంటి నూతన సంవత్సరం పోగొట్టుకుంటావు. అంటే ఆనందాన్ని పోగొట్టుకుంటావు. ఒకవేళ ఆ రోజు కూడా నీకు ఇంకా మారుతామని అవకాశం దేవుడిస్తే నాకు తెలియదండి. అది ఆనందంగా ఉంటుంది, విషాదంగా ఉంటుంది అనేది నీ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ స్థితిని బట్టి దేవుడిచ్చే ఫలితం మీద అది నిమగ్నమై ఉంటుంది కదండి. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఇది. కనుక ఈరోజు ఇక్కడే మనం కొద్దిగా ఆలోచిస్తే 10 మంది కన్యకలు కనబడుతున్నారు. ఇక్కడే గొర్రెలు మేకలో చివరి దశలో నేను అన్నీ కలిసి ఉన్నప్పుడు డివైడ్ చేస్తానని కనబడుతుంది. వీళ్ళందరూ 10 మంది కన్యకలుగా ఉండేటువంటి వాళ్ళని డివైడ్ చేశానని కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు డివైడ్ అయ్యారు ఈ తలంతుల్లో. కానీ దేవుడు ఒక రోజును డివైడ్ చేస్తాడు. ఆ డివైడ్ చేసినటువంటి విషయంలో ఆ తలంతు తీసుకున్న 5-2 తీసుకున్న వ్యక్తుల వలె 5 బుద్ధిగల కన్యకల వలె ఇక్కడ డివైడ్ చేసిన లోకంలో డివైడ్ చేసినప్పుడు గొర్రెల వలె కృతజ్ఞత భావంతానికి లెక్క చెప్పేటటువంటి వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడండి రండి నా కొరకు ఎన్నో విషయాలు మీరు ప్రయాసపడ్డారు, ఎంతో నా కొరకు వెచ్చించారు. నిజంగా మీ జీవితం కొందరికి ఆదర్శవంతంగా, మీరు చేసిన పని కొందరికి నిలిచిపోయి ఆ పనిని మనం కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక హెచ్చరికగా, ఒక ప్రోత్సాహపరిచేటట్టుగా మీరు చేశారు కనుక గుడ్, మంచోడు. రండి నా తండ్రి చేత మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇదిగో నేను సిద్ధపరిచాను కదా, వెళ్ళి వస్తానని కదా, వచ్చిన తర్వాత నా తండ్రి ఇచ్చినటువంటి రాజ్యం మీ కొరకు ఏర్పాటు చేసిన ఆ రాజ్యాన్ని, ఆ స్థలాన్ని, దాన్ని స్వాధీనపరచుకోండి. అది నిత్యానందం, నిత్య సంతోషం. ఇది కావాలి అంటే, దీనిలోకి వెళ్ళాలి అంటే ముందు దేవుడు చెప్పిన పని సక్రమంగా ఉండాలి. ఎలా? నీకు ఇచ్చిన అన్నిటికీ ఆయన ముందు లెక్క చెప్పేటట్టు వారిగా సంసిప్తో ఉండాలి. సెకండ్, ఆయన ఇచ్చిన అన్నిటి అనుభవిస్తూ హృదయపూర్వక కృతజ్ఞత చెల్లించేట వ్యక్తిగా మనం ఉండాలి. ఈ రెండింటిలో ఏది తప్పినా, ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఒక రోజున పరలోకంలో కనబడమేమో ఒకసారి ఆలోచించుకో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరొక మాట కూడా నేను చెప్పనే ఉండే. ఇప్పుడు నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు మొదటివాడైనా ఆ రాజు కొడుకైన బెల్షస్సర్ అయిన ఒక ఆయన ఉన్నాడండి. ఆ తండ్రి యెరూషలేములో ఉండి ఇశ్రాయేలు ఆ మందిరంలో పాత్రలన్నీ తీసుకొచ్చి తన ధనాగారంలో పెడితే, ఈ మహానుభావుడు రాజు కొడుకు కదా, పెద్ద విందు చేసుకుని ఆ యొక్క బంగారపు పాత్రలన్నీ తెలిసి ముందు దాటం ఉపయోగించాడండి, వైన్. కనుక అది దేవుడికి నచ్చలే. వెంటనే తీర్పు వచ్చింది. ఆయన లెక్క అడిగాడు, ఆయన లెక్క చూస్తే ఆ లెక్కలో తేలిపోయాడు. అందుకే అతని చిట్టాని ముగించేసాడు. అర్థమైందా? లెక్క చూస్తున్నాడంటే ఆ పాత చిట్టా ముగించబడుతుంది, మళ్ళీ కొత్తది ప్రారంభమవుద్ది. మర్చిపోకండి. కనుక ఆ మాటను చదివి ముగించుకుంటాను ప్రయత్నించేదామండి. చూడండి, దానియేలు పుస్తకము 5వ అధ్యాయము 22-23 వచ్చినాలండి. మరి చాలా మ్యాటర్ ఉంది కనుక నేను మధ్యలో చదువుతాను. తదుపరి మీరు అందరూ ఆ అధ్యాయాలను, ఆ వచనాలను చదవటానికి ప్రయత్నించండి. నేను చదువుతున్నది, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నువ్వు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకెల్ ఉపార్సింగ్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయనని త్రాచులో తూచగా నువ్వు తక్కువగా కనబడుతుంది. పేరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద విభాగింపబడి మాదీయులకును పార్సికులకును ఇవ్వబడును. మాట అర్థమైంది కదండి. ఇంకా ఎవరు చెప్పవసరం లేదనుకుంటా. ఆ వ్రాసిన రాత ఆయన లెక్క చూసాడో తేలిపోయాడట. అంటే ఎప్పుడైతే ఆయన లెక్క చూసి ముగించేసాడంటే, లెక్క చూసాడు తేలిపోయాడు. ఆ రాజ్యం అతను నుండి తీసేసి మరొకరికి ఇచ్చేసాడట.
అంటే అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన లెక్కలు చూసి ముగించేసాడు. అంటే అంత క్లోజ్ అయిపోయింది. ఇక లెక్క చూసి ముగించాడంటే క్లోజ్. మళ్ళీ కొత్తది ఓపెన్ అవ్వాలి. అది మరొకరి చేతులు ఓపెన్గా వాళ్ళకి ఇచ్చాడు తప్ప వెళ్ళకలేదు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరానికి వెళ్ళే ముందుగా నిజమే నిన్ను ఆలోచింప చేస్తున్నాను అని అనుకుంటున్నాను. మరి ఇంతవరకు ఇచ్చిన విషయాలన్నింటిలో ఎంతవరకు మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఎంతవరకు ఇన్నాళ్ళు బట్టి ఇన్ని రోజులు బట్టి దేవుడు కాపాడుతున్న భక్తి జీవితంలో యథార్థంగానే భక్తిని చేస్తున్నామా? నీతిని అనుసరిస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా పనులు కొనసాగిస్తున్నామా? దేవుని కొరకు బ్రతుకుతున్న మరి చేసిన వాగ్దానం బుట్టదాఖలా చేసేసుకున్నామా? పోని ఒకసారి ఆలోచించండి అనే సంగతిని ప్రభువుని బట్టి మీకు తెలియపరుస్తున్నా. ఈయన వెళ్ళిపోట కారణము ఈ రాజు కూడా ఈయన ఎవరిచ్చారో ప్రభుత్వము, ఎవరు నడిపిస్తున్నారు ఏంటో ఏ రోజు కూడా ఈయన ఏం చేశాడు? ఆలోచించలేదు. ఇచ్చిన ఆయన కృతజ్ఞత చెల్లించి గణపరచలేదు కనుక చిట్టా ముగించాడు. అంటే నీకు నాకు కూడా, నీకు ఇచ్చిన ఆయన కానీ నువ్వు నేను మనం కూడా కృతజ్ఞత చెల్లించి ఆయన గణపరచకపోతే అంత కోపం. ఊరకనే ఇచ్చిన దాన్ని అనుభవించి వందనాలయ్యా ఇచ్చావు అని అంటానికే నీ నోరు నీ పరిస్థితితో ఆయన కొరకు ఉపయోగించకపోతే ఎందుకు ఇవ్వాలి? నీకు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఈయనకి ఇచ్చినట్టుగానే ఇశ్రాయేల్కి ఏమన్నాడో మరి నీకు నాకు ఎలా ఉంటుందో చెప్పి ముగించేస్తాను. కీర్తన 50వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే 50వ కీర్తన గ్రంథము 50వ కీర్తనలో ప్రియమైన వాళ్ళరా ఆయన చక్కటి మాట చెప్తున్నాడండి. చక్కటి మాట అంటే భయంకరమైన మాట అని అర్థం ఒక రకంగా. ఇప్పుడు చదువుతున్న దాన్ని బట్టి ఏమంటున్నాడు? 22 50వ కీర్తన 22 దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడు లేకపోవును. ఎంత కోపం వచ్చేసింది దేవుడికి. ఊరికనే ఇచ్చేసి తేరగా తినేసి తిరగటమేనా? మరి తేరగా తినేసి పోనీ మీకైనా ఉపయోగకరంగా ఉండేటట్టుదా? అనేక మంది కుటుంబాలు పాడు చేయటం, అనేక జీవితాలు పాడు చేయటం, సమాజంలో వెర్రవిగి తిరగటము, భయంకరంగా తయారవుతున్నారు. అన్నీ అనుభవిస్తూ న్యాయమా? ఒకసారి ఆలోచించు. నీ జీవితం కొందరు జీవితాలు ఎలాగ ఉండే కదా వింటున్నా. నీవు మారు లేదు అంటే నువ్వు చేసుకున్నది ఒక రోజు నీ నెత్తి నెత్తుకు ఊపిరాడు దగ్గర నీ తప్పించేడు ఉండడు. నీకు డబ్బు ఉండొచ్చు, దశకం ఉండొచ్చు, పదం ఉండొచ్చు, మరి ఇంకేదైనా ఉండొచ్చు. నో యూజ్. వాటిని బట్టి నువ్వు చెడిపోయావు. చెడిపోవటానికి ఉపయోగపడినటువంటి వస్తువు నిన్నెలా బాగు చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పిచ్చాడు కదేటి? దీన్ని బట్టి గమనించు. కనుక దేవుని మర్చివర్లరా అంటే దేవుని కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తాయి. దేవుని మర్చివర్లరా మీరు కానీ మర్చిపోయేటట్టుంటే నేను చీరేస్తా అంతే. ఒక గొర్రె పిల్ల మీద తోడేలు పడితే ఎలా చీరేస్తావు అంత కోపం నాకు. అంటే దాని అర్థము నా కోపాన్ని గురి కాకుండా ఉండాలి అంటే నీకు ఇచ్చిన దాన్ని అనుభవిస్తున్నాను గణపరుస్తూ. నెబుకద్నెజరు రాజు చట్టం ముగించాడు కదా. ఆ యొక్క ఒక తలం తీసుకున్న వ్యక్తిని లేపేశాడు కదా. ఆ మేకలు తీసుకెళ్ళి అగ్నిలో పడేసాడు కదా. 10 మంది కన్యకలు 5 తీసుకెళ్ళి మీరు ఎవరన్నా షటప్ అన్నాడు కదా. నీకు నాకు ఒక మాట చెప్తున్న మాట. వాటిని ఆలోచిస్తూ నువ్వు నేను గ్రహిస్తూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇదిగో ఆయన చీరేస్తాడట. ఇశ్రాయేల్ చెప్తున్నాడు. అలాగే ఇశ్రాయేల్కు అలాగే చీరేసాడు, అలాగే చంపేశాడు. అని చంపేశాడు. ఎలాగో తెలుసా? ఐగుప్తు దేశం విడిపించిన తర్వాత వాళ్ళు ఎన్నో నాటకాలు అంటే తిరుగుబాటు, రకరకాలుగా ఆయన మీద గొనగటం, సనగటం, ఇవంటి దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. చెప్పాలనుకుని చెప్పాడు ఎవరికి ఉపయోగం? అది ఎందుకు అట్టు కొనుక్కుంటున్నావు అని కూడా మనం కూడా అంటూ ఉంటాం. అలాగే దేవుడు కూడా అట్టు కొనుక్కునేటువంటి వాళ్ళ నుంచి తెలుసా? అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయి చేరవలసిన కానాన్ని చేరకుండా చేసేటంటంలో సందేహం లేదనుకుంటా. అంటే 106వ కీర్తన 13లో చెప్తున్న మాట, వారు వెంటనే దేవుని కార్యాలు మర్చిపోయారట, అందుకే లేపేసి. అంటే మీరు కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదువుకుంటే అనేకులు దేవునికి ఇష్టలుగా ప్రవర్తించలేదు కనుక వాళ్ళు సంహరింపబడ్డాడు, చంపేసేను అంటాడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. కనుక ఈ మాటను విని ప్రియ దేవుని పిల్లలారా, నా భావన నా ఆలోచన అయితే కొందరికన్నా ఉపయోగపడుతున్నటువంటి దాంతోనే ఇంత శ్రమ పడుతున్నాను. ఈ వీడియోలో ఎలా చేయకుండా నాకైతే వాస్తవంగా తెలియదు. చెప్పాలని ఒక ఆశ, అందుకే కొద్ది మాటలు చెప్తున్నాను. నాలాంటి దీనులైనటువంటి వారు చిన్నవాళ్ళకు కొద్దిగా ఉపయోగపడుతుంది కదా. ఒకళ్ళు పెద్ద పెద్ద విషయాలు సెట్టింగ్లతో నాకు చెప్పడం రాదు, అసలు విషయమే తెలియదు. నాకు తెలిసినంత వరకు ఏదో ఒక మాట అన్న వాళ్ళకి వినిపింపజేస్తే ఏ మాట ఎవరి బ్రతుకులు మారుస్తుందో, ఎవరి బ్రతుకులు స్థిరపరుస్తుందో, ఎవరి జీవితాలు దిద్దుకునే అవకాశం ఇస్తుందో తెలియదు. కనుక అందుకే చేస్తున్నాను తప్ప నాకేదో పండితున్నాను, నాకేదో జ్ఞానం తెలుసని ఎప్పుడు చేయట్లేదండి. కేవలం ప్రార్థన పొంది దేవుని ఆధారపడేదని చేస్తాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా కాపాడాడు దేవుడికి. మనలో ఏ మంచి లేకపోయినా, ఏ ఒక్క పని చేయకపోయినా ఎందుకో ఆయన అపారమైన కృప మళ్ళీ కాపాడిందండి.
నిజంగా కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఒక రోజులో అప్పటికి ఒకవేళ ఇంకా ఆయాసకర పరిస్థితి చేయవలసింది చెప్పవలసింది మిగిలిపోయి ఉంటే అవి దిద్దుకొని ఒక కనీసం క్షమాపణ కోరుకొని ఆయనకి ఇష్టమైతే పశ్చాత్తాపం, ఇష్టమైతే ఆ క్షమాపణ పొందుకొని అయ్యా తప్పు చేసాను ఒకవేళ అని దిద్దుకొని కృతజ్ఞతా భావంతో అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించి ఆ రాబోతున్నటువంటి ఆ నూతన సంవత్సరానికి వెళ్తే బ్రదర్, సిస్టర్, అటువంటి ధనీకరమైన జీవితం, అట్టి జీవితాన్ని మనం కలిగి లోటుపాట్లు దిద్దుకొని లేదా పర్ఫెక్ట్గా చిత్తాన్ని బట్టి నడుస్తుంటే పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళటానికి దేవుడు తన కృప, తన ఆత్మను మనకి సహాయం చేయాలని ప్రభుని బట్టి ఆ ప్రభు నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో మేము గమనించడానికి సహాయం చేయండి. లక్ష్మీ తండ్రి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నారు. కృతజ్ఞత కలిగి ఉండాలి అని, మీరు అడిగిన దానికి లెక్క చెప్పాలి అని ఆయన భయంతో భక్తిని చేస్తూ ఏది అడగాలో జాగ్రత్తగా ఆలోచించి అడిగి ఆయన లెక్క చెప్ప సిద్ధపడే మనసు కలిగినట్టు వరకు ఉండటానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని మరొకసారి కలుసుకున్న కృప వినిన బిడ్డలో మాతో ఉంచి నడిపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.